చేసేదండి ఇంక బ్రాండ్ కదండి. ఓకే. తర్వాత దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. వర్క్ ఈజీగా ఉందండి ఆ ఓకే. మైలేజ్ విషయంలో. హుహు. తర్వాత బండి కెపాసిటీ అన్నిటికన్నా బాగుంది. అయితే మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మల్కీపురంకి అయితే రావడం జరిగింది. అన్న 2016 నుంచి అయితే జేసీబీ మిషన్స్ తీసుకొని అయితే వర్క్స్ అయితే చేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే BS5 మిషన్ ఉంది. ఈ మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ ఏ విధంగా కొనసాగుతుందని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే, అన్న మీ పేరు? నా పేరు పొండు అండి. అన్న మనది ఏ డిస్ట్రిక్ట్, ఏ విలేజ్ అన్న? రాజోల తాలూకా మలికిపురం మండలం రామరాజులంక అండి. ఓకే. మీరు ఈ జేసీబీ BS5 మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న? మనం తీసుకుని 8 నెలలు అవుతుందండి. 8 నెలలు. ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచింది? 1200 నుంచి 1300 మధ్యలో ఉందండి. ఓకే. మీరు ఈ జేసీబీ ఫీల్డ్లో, మీరు ఇది బ్యాక్ హోల్డర్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? 2016 నుంచి ఓన్గా ఉన్నామండి. 2016 నుండి. ఓకే. 2016 నుంచి 4వ మిషన్ మనం కొత్తవి తీసుకోవడం జరిగింది. 4వ మిషన్ కొత్తది తీసుకున్నారు. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు BS4 మిషన్ నడుపుంటారు, 5 మిషన్ నడుపుంటారు కదా. 4తోని పోలిస్తే 5లో ఏం అప్గ్రేడ్ చేసినట్టుంది? వర్క్ ఈజీగా ఉందండి ఆ ఓకే. మైలేజ్ విషయంలో. హుహు. తర్వాత బండి కెపాసిటీ అన్నిటికన్నా బాగుంది. ఓకే. మైలేజ్ ఒక గంట వర్క్ చేస్తే ఎంత ఇస్తుందన్న? 3.5 అండి. 3 నుండి 3.5. ఇంకా ఓకే. ఇంకా హార్డ్ వర్క్ డబల్ స్విచ్ ఉంది, అది 4 పైన తాగుతుంది. ఓకే. నార్మల్ ఎక్కువ అయితే 3.5 ఇస్తుంది. 3.5 సరిపోతుంది 3.5. మా డ్రైవర్ చేతి. ఓకే. అదే అలాగే వెహికల్ ఏదైతే ఇంజన్ నాయిస్ అనేది ఇంత ముందు లాగా ఉందా, ఏమన్నా తగ్గిందా ఆ మిషన్తో పోలిస్తే? అన్నిటికన్నా దమ్ము అయ్యి బాగుంది దమ్ము బాగుంది. అని. ఓకే. మామూలుగా BS4 మిషన్లో మీరు హైడ్రాలిక్ ఆయిల్ ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండేది? 4000, అది 2000. ఓకే. మీ దగ్గర ఇప్పుడు BS4 మిషన్ కూడా ఉందన్న? BS4 అమ్మేసామండి. అది అమ్మేసి మామూలుగా మీరు సేల్ చేసినప్పుడు ఎన్ని ఎన్ని గంటలు నడిచి ఉంటుంది లాస్ట్ మీరు సేల్ చేసే వరకు? మేము 5000 ఒకటండి, 6000 ఒకటి, 5,000 ఒకటి, 5000, 6000 మధ్యనే 4 సంవత్సరాలకు ఒకసారి మార్చేసుకో. ఓకే. మాలో చాలా మనలాంటి వాళ్ళు మిషన్ తీసుకోవాలనుకుంటే ఎక్కువ జేసీబీనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకన్నా? అది చేసేదండి ఇంక బ్రాండ్ కదండి. ఓకే. తర్వాత దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. అందుకే జేసీబీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారా? ఓకే. ఇవాళ ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారన్న? ఇక్కడ 10 కొబ్బరి చెట్లు ఉన్నాయండి, ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం. మ్మ్. ఆ 10 కొబ్బరి చెట్లు తీసేస్తున్నారు. మొదట్లో తీసారు. ఓకే. మామూలుగా మీ ఏరియాలో గంట వర్క్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారు? 1200 అండి ఇప్పుడు. 1200. 1000 నుంచి 1200. ఓకే. మామూలుగా ఇదంతా కొబ్బరి తోటలు ఉన్నట్టున్నాయి కదా, ఇక్కడ ఎక్కువగా ఏం వర్క్స్ ఉంటాయి మీకు? ఇక్కడ ఎక్కువగా మట్టి పనులండి, మ్మ్. లోడింగు, మ్మ్. ఈ చెట్లు, రోడ్లు, మ్మ్. వర్క్ ఫుల్గానే ఉంటుందండి. Work ఏదో full గానే వర్షాకాలం 2-3 నెలలు తప్ప ఓకే. పనులు బాగుంటాయి. తర్వాత ఈ BS5 మిషన్ మీకు మరి పూర్తిగా సాటిస్ఫై అయిపోయి ఇంకా అసలు తిరిగి ఓకే. 100%. 100%. ఎన్ని నెలలు అవుతుందన్న తీసుకుని? అన్నీ పర్ఫెక్ట్గా మార్చుకుంటే 10 సంవత్సరాలని ఇబ్బంది లేదు. 10 సంవత్సరాలైనా. ఓకే. మైలేజ్ బాగా ఇస్తుంది అంటారు? ఓకే. అన్ని విధాల మనలో ఏమన్నా లోపం ఉండాలి, కానీ ఆయిల్ అవి మార్చడంలో. మ్మ్. మిషన్లో అయితే ఏ లోపం లేదు. ఓకే. మీరు మొబైల్లో ఏమైనా చెక్ చేస్తూ ఉంటారా వెహికల్ మా గురించి? అబ్బాయి చెక్ చేస్తూ ఉంటాడు. మనం దాని జోలికి ఏమీ వెళ్ళక్కర్లేదు. అంటే మాకు డ్రైవర్ మీద నమ్మకం, మాకేమో ఓనర్ మీద నమ్మకం. వెళ్ళిపోతాడు, లెక్కలు ఉండవు. లెక్కలు నమ్మకంగా చేసుకుంటా ఉంటారు. అన్ని చిన్న చిన్న కాంట్రాక్ట్లు అన్నీ పత్తి చేస్తూ ఉంటారా? ఓకే. ఓకే అన్న. ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచిందండి మిషన్? 1300. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జేసీబీ ఆపరేటింగ్ ఫీల్డ్లో ఉన్నారు? 9 సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ కా నుంచి జేసీబీ నడిపిస్తున్నా? జేసీబీ ఓకే. ఈ అన్న దగ్గర నడిపిస్తున్నారు? ఈయన దగ్గర చేస్తున్నానండి. మధ్య మధ్యన 4 ఓనర్ల దగ్గర చేసుకోన్నాను. 4. ఓకే. ఎక్కువ ఈయన దగ్గర చేసుకోన్నాను. ఓకే. ఓకే అన్న. మీరు మామూలుగా BS3, BS4, BS5 మిషన్ అన్ని అన్నీ నడిపి నడిపాను. అన్ని మిషన్స్తో పోలిస్తే ఈ మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? ఇది పక్క డ్రైవర్కి కానీ ఓనర్కి కానీ రీజనబుల్గా ఉందండి. ఇది ఓకే. ఎలా, ఎందుకంటారు అట్లా? గంటకి 3 లీటర్లు తాగుతుందండి. ఇది అవి అయితే 4 లీటర్లు, గట్టిగా కొడితే 5 లీటర్లు కూడా తాగేస్తున్నాయి. ఓకే. దమ్ము కూడా తక్కువ, హౌజింగ్ కూడా కెపాసిటీ లేదు. అది మ్మ్. ఇదనుకో హౌజింగ్ బాగా హై స్పీడ్ ఎక్కువ, ఓకే. రన్నింగ్ కూడా స్పీడ్ ఎక్కువ. రన్నింగ్ కూడా స్పీడ్ ఎక్కువ. గంటకు 3 లీటర్లు అయిపోతుంది. 3 లీటర్లు తాగుతుంది. ఫ్రంట్ లోడర్ అయితే ఇదైతే ఒక హాఫ్ లీటర్లు ఎక్కువ తాగుతుంది, ఒక 1/2 లీటర్ ఎక్కువ తాగుతుంది. 1/2 లీటర్ ఎక్కువ తాగుతుంది డ్రైవర్ బట్టి. డ్రైవర్ బట్టి. ఓకే. అలాగే ఇంతకుముందున్న మిషన్తో పోలిస్తే మీకు కంఫర్ట్ ఏమైనా పెరిగిందా? అంటే ఆ జాయ్స్టిక్సే కానీ లేదంటే సిట్టింగ్ కంఫర్టే కానీ ఏమైనా పెరిగిందా? ఎలా ఉంది? పెరిగిందండి. ఇది సీట్ కంఫర్టబుల్గా ఉంటుంది, లెవెల్ కంఫర్టబుల్గా ఎదరకున్నాయి. మ్మ్. ఇది లెంత్ కూడా ఎక్కువ, మ్మ్. ఇంకా టిప్పర్కే ఈజీగా వేసుకోవచ్చు. ఇది ఓకే. ముందు బళ్ళు అయితే కింద ఏదైనా వేసుకుంటే కానీ అంది కాదు. ఓకే. ఇదైతే కొంచెం ఈజీగా అందేస్తుంది. ఇంతకుముందు వాళ్ళు కొంచెం ర్యాంప్ లాంటిది ర్యాంప్ వేసుకుని వేయవలసి వచ్చేది టిప్పర్కి, ఓకే. పెద్ద టిప్పర్కి. ఓకే.
ఓకే అన్న. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది హైడ్రాలిక్ ఆయిల్ ఇంతకుముందు ఉన్న వెహికల్స్లో ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేసేది, ఇందులో అది 2000 గంటలకి మార్చేవారు. అది ఓకే ఇదైతే 4000 దాకా మార్చుకో అవసరం లేదు. మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే దీన్ని లైవ్ లింక్ అని మొబైల్లో కూడా చూసుకోవచ్చు అన్న. మొబైల్ చూసుకోవచ్చు. మా వానగరాల అబ్బాయి చూసుకుంటారు. టైంకి ఆయిల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయిల్ ఇప్పుడు BS4 నడుపున్నారు, 5 నడుపున్నారు కదా, ఇందులో ఏదైతే ఇంజన్ నాయిస్ అనేది ఇది ఎక్కువ ఉందా అది ఎక్కువ ఉందా? ఇంజిన్ సంబంధించి అంటే ఇది కొంచెం పర్లేదు అన్న. ఇది ఓకే ఇంకా అదైతే బాగా బొగ్గు అయిపోయేది. అది టైం అవ్వకుండానే బొగ్గు అయిపోయేది. ఓకే ఇది టైం దాటేసినా సరే రీజనబుల్గా ఆయిల్ మాత్రం బాగానే ఉంది ఇప్పుడు కూడా. ఓకే. మేము అయితే కొంచెం లేట్ అయినా సరే ఆయిల్ అయితే చేంజ్ అవ్వలేదు. ఓకే ఓకే అన్న. చాలామంది ఆపరేటర్లు ఎక్కువ JCB ఆపరేటింగ్ చేయడానికి ఇష్టపడతా ఉంటారు, ఎందుకన్నా? అన్నీ కంఫర్టబుల్గా ఉంటుంది అన్న. శాలరీ అన్నా ఒక ఏదన్నా చేయించుకోవాలన్నా JCB కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్ కన్నా బాగా బాగుంటుంది. ఇదే ఈ వెహికల్ ఒకవేళ మనం రీసేల్ చేయాలనుకుంటే వాల్యూ ఎలా ఉంటుంది? రీసేల్ వాల్యూ బాగుంటుందా? వాల్యూ అంటే అన్న అది మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అన్న. ఓకే. ఇప్పుడు చేయకపోతే తగ్గుతుంది, మెయింటెనెన్స్ చేస్తే బాగా చేస్తే మెయింటెనెన్స్ బాగుంటుంది, రేట్ బాగుంటుంది. ముందు మిషన్ కూడా రేట్ బాగానే వచ్చింది. ఓకే.